ప్రభు పేరిట దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. 119వ కీర్తన 88వ వచనము. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. ఆమేన్. మన జీవితంలో మనం బ్రతకాలి అంటే దేవుని కృప వలనే అంటే. చాలామంది అంటుంటారు, నేను తినే ఆహారం వలన బ్రతుకుతున్నాను, తాగే నీటి వలన బ్రతుకుతున్నాను అని అంటూ ఉంటారు. ఆయన కృప ఏమి చేస్తుందంటే మనల్ని బ్రతికిస్తుంది. ఆయన కృప మన జీవితాలను ఆశీర్వాదకరముగా మలుస్తుంది. దేవుని కృప. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థమయ్యే విధంగా ఒక మాట తెలియపరుస్తాను. హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపరచబడుతూ ఉన్నాడు. అతడు అంతటి బాధలో కూడా దైవజనుడు వచ్చి హెచ్చరించినప్పుడు హిజ్కియా వెంటనే మోకరించి, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసుకున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాడో ఆ కృపయే అతను బ్రతికించింది. అప్పటికప్పుడు చనిపోవాల్సినటువంటి హిజ్కియా 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించబడి ఉన్నది. నిత్య జీవమునకు వారసులుగా మలుస్తుంది ఆయన కృప. కొత్త నిబంధనలో దైవజనుడు పౌలు గారు అంటారు, ఈ రోజున మనమంతా రక్షించబడి కట్టబడి సంఘముగా సమకూర్చబడుతున్నామంటే అది కారణము మన శక్తి కాదు, మన బలము కాదు, మన యుక్తి కాదు. అది దేవుని కృప వల్ల మాత్రమే మనము బ్రతుకుతున్నాము అని దైవజనుడు పౌలు గారు చెప్తున్నారు. ఆ కృపను నీవు నిరర్ధకము చేసుకునవద్దు. నా యేసయ్య తన కృప వలన నిన్ను బ్రతికించున్నాడు. నీ బ్రతుకునకు అర్థము దేవుని కృప. నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నా బ్రతుకు అనేది వ్యర్థమైంది అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. ఆయన కృపలోనే నిశ్చయముగా మనము బ్రతికి అనేకులు బ్రతికించేటువంటి కృప ప్రభు ధారాళముగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. నీ కృప మమ్మల్ని బ్రతికిస్తుందని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. నీ కృప లేనిదే మేము బ్రతికి లేము నాయన. నీ కృప మా ఎడల విస్తారముగా ఉండదు గనుకనే నేటి వరకు మేము సజీవులుగా నిలిచి ఉన్నాం. మా వలె అనేకులను నా తండ్రి ఈ సజీవులలో నిలిచేటువంటి కృప వారికి మీరు అనుగ్రహించండి. ఎవరైతే బంధకాలలో, చీకటిలో, పాపములో, మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నారో వారిని మీరు బ్రతికించండి. నీ కొరకు సాక్షులుగా నిలిపి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.